నమస్తే. తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. కూటమిలో తెలుగుదేశం పార్టీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ లిస్ట్ అనేది చిచ్చిపెట్టబోతోందా? అనుకున్న వాళ్ళకన్నా కొత్త వాళ్ళు తెర మీదకి రావడము, రెండిట్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి, ఇంకొకటి అసలు ఎవరు ఊహించని రమాదేవి గారు తెర మీదకి రావడం ఏంటి అంటూ టీడీపీ క్యాడర్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి రమాదేవి గారిని అనూహ్యంగా తెర మీద తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? తొందరలోనే మరికొన్ని ఖాళీ అవుతాయి కాబట్టి అట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. వల్లరామయ్య గారిది మనం ఎక్స్పెక్ట్ చేసిందే, మీ విశ్లేషణలో కూడా ఆ పేరు చెప్పాం. కానీ రమాదేవి గారు అనే పేరు అసలు ఎవరు ఊహకు అందనిది, ఎవరి డిస్కషన్లో లేనిది, ఎక్కడా అసలు ఆ ప్రస్తావన లేకుండా ఒక సాదాసీదా గృహిణికి ఒక డైరీ ఫామ్ చైర్మన్కి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం మనం. కానీ పార్టీ కోసం ఉన్నవాళ్ళు, పదవులు త్యాగం చేసిన వాళ్ళు, పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందని ఎదురు చూసిన వాళ్ళు లిస్ట్ చాంతాడంతుంది. వాళ్ళని కాదని రమాదేవి గారికి ఇవ్వడం వెనుక ఆంతర్యం అంటే చివరి వరకు కూడా మీకు రాయలసీమ జిల్లాలో సుగాసారి ప్రసాద్ బాబు పేరు వినిపించింది. తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే వర్మ గారు, పిఠాపురం వర్మ గారు, ఈ పేర్లు కూడా షార్ట్ లిస్ట్లో ఈ పేర్లు ఉన్నాయి. మళ్ళీ రాధా వంగవేటి కాదు, రాధాకృష్ణ గారి పేరు షార్ట్ లిస్ట్లోకి రాలేదు. చర్చిలో ఉంది కదా, ఉంది. ఊహాగానాలు వెలుపల సాగినాయి తప్ప పార్టీ దైనందిన కార్యక్రమాల్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన అంతర్గత కార్యకలాపాల్లో కావచ్చు, ఈ మూడు పేర్ల మధ్య దోబొచ్చులాట జరిగింది. అంటే మూడు పేర్లు అంటే వల్లరామయ్య గారిని ఖరారు చేశారు. ఆ తర్వాత మిగతా మూడు పేర్లు సుగాసి ప్రసాద్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం వర్మ, ఈ మూడు పేర్లే. వీళ్ళ ముగ్గురిని కాదని అనంతపురం జిల్లాకు చెందిన బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి ఆవిడ పేరు తెర మీదకి తీసుకురావడం జరిగింది. వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే బీసీ మంత్రాన్ని తెలుగుదేశం ఎప్పటికప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఒక ఎస్సీకి ఇచ్చాం, ఒక బీసీకి ఇచ్చాం. గతంలో అంటే ఎందుకు బీసీకి ఇచ్చారంటే సుగవాసి ప్రసాద్ బాబుకి ఇస్తే బలమైన బలి సామాజిక వర్గానికి ఇచ్చినట్టు రాయలసీమ నుంచి, లేదా దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఇస్తే సొంత సామాజిక వర్గానికి ఇచ్చినట్టు, వర్మ గారికి ఇస్తే క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చినట్టు అనేటటువంటి అస్త్రాల్ని ప్రతిపక్షాలు ఎక్కువ పెడతారు. అందుకని అంటే గతంలో మనకి ఆర్ కృష్ణయ్య గారికి, బీదా మస్తాన్ రావు గారికి, ఇట్లా మీకు వైకాపా వెనుకబడిన తరగతులకి రాజ్యసభకు వాళ్ళని పంపించడం, అట్లాగే వరదు కళ్యాణి లాంటి వాళ్ళని శాసనమండలికి పంపించడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసారా వెనుకబడిన తరగతులు మేము ఎంత చేశామో, వెనుకబడిన తరగతుల పార్టీ అని చెప్పుకునేటటువంటి తెలుగుదేశం అసలు ఏమాత్రం వెనుకబడిన తరగతులకి ప్రాధాన్యం ఇస్తుందో చూసారా, అన్ని అగ్రవర్ణాలకి అగ్రాసనాలు వేస్తుందని అంటారేమో అని చెప్పి 11th అవర్ డెసిషన్ అని అనుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు ఒక సమీకరణ చేసి ఎవరున్నారని భూతత్వంలో పెట్టి వెతికి, అంటే ఇది లోకేష్ మార్క్ రాజకీయంగానే మనం చూడాలి దీన్ని. ఓకే, ఎందుకంటే ఎవరి ఊహలకి లేనటువంటి రానటువంటి పేరుని, అంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో జరిగింది ఎంపిక. వాళ్ళకు కూడా ఎవరికి అసలు ఈ పేరు వినిపించేంత వరకు వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. అలాగే పార్టీతోనే కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరిని కాదని, మీరెవరూ కాదు, మేము ఒక సరికొత్త సమీకరణ చేస్తాం, ఒక బీసీ మహిళ అనేటటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి లోకేష్ చేసినటువంటి రాజకీయం ఇవాళ సర్వత్రా పార్టీ శ్రేణుల్లో కావచ్చు, పార్టీ సీనియర్ నేతల్లో కావచ్చు, ఒక విధంగా చర్చ అయితే సాగుతోంది. అది సంధ్య గారు. ఓకే, మరి ఇప్పుడు సీనియర్లను ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు? ఇది మంచి అంటే దేవినేని ఉమ గారు ఎక్స్పెక్ట్ చేశారు, పిఠాపురం వర్మ గారికి గతంలోనే హామీ ఇచ్చారు. కొంత మొన్న వైల్డ్గా రియాక్ట్ అయినప్పుడు కూడా స్తబ్దుగా ఉండండి, పార్టీ మీకు సముచిత స్థానం కల్పిస్తున్నారు, అక్కడ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా? అంటే వచ్చే సంవత్సరం దాదాపు 20 నుంచి 25 మధ్య స్థానాలు మీకు శాసనమండలిలో స్థానాలు దాదాపు అన్ని బెర్తులు ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చే సంవత్సరానికి కానీ ఏర్పడినప్పుడు ఈ అలకలు, అసంతృప్తులు, ఈ బుజ్జగింపు పర్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్పుడు అకామిడేట్ చేద్దాము. ఇప్పుడు ఒక్కరిని అకామిడేట్ చేసి, ఇప్పుడు వర్మ గారిని అకామిడేట్ చేస్తే ఉమామహేశ్వరరావు గారు భీష్మించు కూర్చుంటారు, ఉమామహేశ్వరరావు గారిని అకామిడేట్ చేస్తే వర్మ గారు భీష్మించుకుని కూర్చుంటారు. వీళ్ళిద్దరిని అకామిడేట్ చేయాల్సి వస్తే వంగవీటి రాధాకృష్ణ గారు ఆయన భీష్మించు కూర్చుంటారు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు అసలు ఈ ఆపసోపాలు పడ్డం?
ఒక ఎస్సీకి ఇచ్చాం, ఒక బీసీ మహిళకి ఇచ్చాం. ఇప్పుడు వరలరామయ్య గారు ఏంటంటే చట్టసభల్లో ఆ కుటుంబాలు అడుగు పెడుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే యనమల రామకృష్ణుడు గారు, యనమల దివ్య గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు, ఇట్లా మీకు ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైందంటే మనకి వరలకుమార్ రాజా అక్కడ పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా వారు కొనసాగుతూ వారి తండ్రి గారైన వరలరామయ్య గారు గతంలో పోటీ చేసి ఓడిపోయి పామర్ నియోజకవర్గం నుంచి ఆయన ఒకసారి అవకాశం నాకు కల్పిస్తే పార్టీ కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి నాయకుడు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. కాబట్టి ఏంటంటే సముచితమైనటువంటి నిర్ణయం వరలరామయ్య గారు మనం కొట్టిపారేయడానికి వీలైనటువంటి అంశం అది. అయితే బీసీ మహిళ రాయలసీమ జిల్లాల నుంచి అన్నది కూడా సామాజికంగా సరైనటువంటి నిర్ణయమే. కాకపోతే ఏంటంటే ఆశించిన వాళ్ళు, ఆశావహులు వాళ్ళ సంఖ్య పెద్దది. అట్లాగే సామాజిక వర్గాల యొక్క సమీకరణల దృష్ట్యా వాళ్ళు రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మీకు ఊహించినటువంటి పేరు తెర మీదకి రావటం. ఇప్పుడు రమాదేవి ఎవరు, ఎందుకు ఈమెకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు, ఇంత అనూహ్యంగా ఆమెను తెర మీద తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా సామాజిక వర్గాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ ఉండటం కావచ్చు, పార్టీతో నిబద్ధతగా పనిచేస్తూ ఉండటం కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని. కాకపోతే ఇక్కడ ఏంటంటే అనంతపురం జిల్లాలో అగ్రనేతలకి కూడా ఎవరికి తెలియకుండా జరిగినటువంటి ఎంపిక అన్నమాట. అంటే వాళ్ళకి మాట వరుసకైనా కూడా ఎట్లా ఉంటుంది, ఇట్లా అనుకుంటున్నాం అని చెప్పి కనీసం అడగను కూడా అడగలేదని ఆ నేతలు కొంత వాళ్ళు వహిస్తున్నారు. అసలు ఆవిడ పేరు అనౌన్స్ చేసేంత వరకు ఎక్కడ లీకులు కూడా రాకుండా చాలా అలా సడన్గా గుట్ట చప్పుడు కాకుండా అంటాం కదా, అలా అనౌన్స్ చేయడం అనేది. అంటే ఇంకోటి ఇన్డెప్త్ అంటే ఇన్నర్లో వినిపిస్తున్న వాయిస్ ఏంటంటే సీనియర్లు తోక జాడిస్తున్నారు, మీరు మీ మాటలు హద్దులో ఉంచుకోకపోయినా అధిష్టానానికి వ్యతిరేకంగా మీరు ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా లేకపోతే ఏదన్నా చేయాలని అనుకున్నా తోకలు కత్తిరించడానికి మాకు ఇంకా సెకండ్ క్యాడర్ రెడీగా ఉంది అని చెప్పే ప్రయత్నంలోనే రమాదేవి గారు తెర మీదకి వచ్చారనేది ఇంకో వాయిస్. లేదండి, లేదు కాదండి. సీనియర్ల తోక కత్తిరిస్తాము, ఏమొస్తుంది సీనియర్ల తోక కత్తిరిస్తే? సీనియర్ల తోక కత్తిరిస్తాము, లేకపోతే సీనియర్లని అదుపులో ఉంచుతాము, లేకపోతే సీనియర్లని మేము పరిగణలోకి తీసుకోమంటే పార్టీకి నష్టం. ఓకే, కాబట్టి ఏంటంటే కాదు, ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా మరొకరు ఖచ్చితంగా అలుగుతారు, అది సరైనటువంటి అంశం కాదని చెప్పి ఎవరు ఊహించినటువంటి ఒక నాయకురాలి పేరుని తెర మీదకి తీసుకొచ్చి బీసీ మహిళ అన్నది అక్కడ ప్రధానంగా తీసుకుని వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మనకు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఈ సమయం నాటికి ఏంటంటే దాదాపు 20కి పైచిలకు శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి కదా. వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడానికి అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతీయ సమీకరణలు, అన్ని రాజకీయ సమీకరణలు అన్నీ కూడా బేరీజ్ వేసుకొని చేయొచ్చు. అప్పుడైతే ఎవరిని ఒకరినొకరు ఏమంటారు అలక ఉండటం కానీ లేకపోతే అట్లాంటి ఒక వాతావరణం ఉంటుంది అప్పుడు అనేటటువంటి ఒక ధైర్యం అప్పటిదాకా నెట్టుకెళ్దాం. ఓకే, మొత్తానికి లోకేష్ మార్క్ రాజకీయమే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎవరికోరికి వర్మ గారికో, దేవినేని ఉమామహేశ్వరరావు గారికో, లేకపోతే ఉత్తరాంధ్రకు చెందిన కర్రోతు బంగారరాజు గారికో ఇలా అనుకున్నారు, సుభాష్ ప్రసాద్ బాబుకు అనుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా వచ్చే సంవత్సరం అకామిడేట్ చేద్దాం. పైగా ఏంటంటే అది కూడా ఒక గొప్ప సమీకరణ అండి. 2027లో మీకు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే 2008, 2009 కల్లా ఎన్నికలు వచ్చేస్తాయి. 2027లో ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, ఎలక పూనుతున్న ఎదురు చూస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఈ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఈ సమీకరణాలు ఏవైతే ప్రాంతీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకుని 2027లో అకామిడేట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ ఎన్నికల మూడ్లో పనిచేస్తారు. అమ్మయ్య ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంకా 6 సంవత్సరాలు నాకు ఎమ్మెల్సీ ఉంటుంది, 2 సంవత్సరాల కాలం నేను పార్టీ కోసం కృషి చేయాలి, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే 4 సంవత్సరాలు ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఎలాగూ వీళ్ళు కొనసాగాలి కదా, సాంకేతికంగా కొనసాగి తీరాలి. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి మనం తీసుకురాగలిగితే సజావుగా సాగుతుంది ఈ ప్రయాణం అని చెప్పేసి వాళ్ళు కష్టకాలంలో నిలబెట్టుకుంటారు పార్టీని ఒక నిర్ణయం. అదే 2027కి సాధ్యం అవుతుంది. ఓకే, చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్సీలకు సంబంధించి మరి మిగతా అంటే రాబోయే ఉన్నవి కాబట్టి గమన ఉండండి అనేసి వాళ్ళకి ముందే ఏమైనా చెప్పారా? ఇది కూడా రాజకీయ సమీకరణాల్లో భాగంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ వెనువెంటనే ఉండబోతున్నాయి. కాబట్టి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ అయిపోయి ఆ వేడి చల్లారిన తర్వాత కానీ మీకు వచ్చే సంవత్సరం ఈ శాసన మండలి ప్రక్రియ మొదలు కాదనమాట. ఓకే,
మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సంధ్య గారు.